వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ పై జరిగిన దాడి కేసు అనూహ్య మలుపు తిరిగింది. తనపై బావమర్తి దాడి చేశాడన్న ఇర్షాద్ ఆరోపణలు ఆయన భార్య తీవ్రంగా ఖండించారు. అసలు నిజాన్ని బయటపెడుతూ ఆమె వీడియో ముందుకు తెచ్చారు. పెళ్లైనప్పటి నుంచి ఇర్షాద్ వరకట్నం కోసం వేధిస్తున్నారని, ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని తనను వదిలించుకోవాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి దాడి చేయడంతో తట్టుకోలేక సోదరుని పిలిపించారని అన్నారు. రక్షించడానికే సోదరుడు వచ్చాడని స్పష్టం చేశారు. బాధితురాలిని దోషిగా చూపేందుకు ఇర్షాద్ ప్రయత్నిస్తున్నారని ఆమె వాపోయారు. భార్య బయటపెట్టిన నిజాలతో తాండూరులో ఈ ఘటన తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ये मैटर पॉलिटिकल मैटर नहीं है, ये फैमिली मैटर है, फैमिली डिस्प्यूट है और ये वाइफ और हस्बैंड के बीच में है। हस्बैंड मर्डर करने की कोशिश करे, इरशाद अटेम्प्ट टू मर्डर करे मेरी बहन के ऊपर। तभी मैं जाके वहाँ पे बैठा तो उन पॉलिटिकल यूज करके उन्होंने जो ना मेरे को पूरे उनके गैंग को जमा करके मेरे को मारने की, मेरे ऊपर अटेम्प्ट टू मर्डर करने की कोशिश करे। मेरा गर्दन यहाँ पे छीन लिए, मेरी जो है ना फसली यहाँ पे तोड़ दिए। ऑलरेडी मैं है ना MLC सबमिट कर दिया हुआ हूँ, पुलिस स्टेशन में भी कंप्लेंट कर दिया हुआ हूँ इस चीज़ के बारे में। और ये प्रॉब्लम मेरे बहन को क्यों इतना जुल्म कर रहे हो आप मेरी बहन से भी पूछ ले सकते। वार्ड नंबर 7 काउंसलर कैंडिडेट की वाइफ मिसेस सत्या बानो। मेरा मैरिज होके 17 ईयर्स हुआ। 17 ईयर्स से मेरे को हरासमेंट कर रहे हैं उनके पेरेंट्स और उन्होंने मिलके। उन्होंने एक्स्ट्रा मैरिटल एफर्ट्स भी रखे और घर में मैं कुछ क्वेश्चन भी करे तो उसका आंसर मेरे खाली मार के जवाब देते थे। उनको कुछ भी नहीं, बेरहमी से मारना, नली मतना और घर में वेपन्स भी ला के रखे हुए, चाकू और जहर, पॉइजन भी पीना है। मेरे को एक्स्ट्रा मैरिटल अफेयर्स है तो मेरा लाइफ है, मैं कुछ भी कर लेती हूँ बोल के मेरे बेरहमी से मारना। और डॉरी मेरे को बोलते थे आपके पेरेंट्स कुछ भी नहीं दिए, आपके पेरेंट्स कुछ भी नहीं दिए और मेरे को कर्जा हो गया, 20 लाख हो गया अब इलेक्शन में, जाके मेरे को क्या भी करो लेके आओ बोलती। और ऊपर से मेरे को दूसरों के साथ अफेयर्स लगाते और बेरहमी से मेरे को कैसा बोले तो वैसा मेरे को हरेसमेंट करे उन्होंने मेरे को। और डोरी भी बहुत मेरे किए नहीं दिए, आपके पेरेंट्स वो नहीं दिए बोल के बहुत सारा मेरे को हरेसमेंट करे इन लोग। 17 ईयर से मैं ये जुल्म सहते आई, बहुत तकलीफ़ां सहते आई और बात से पहले एक ही धमकी देते कि आपको ख़त्म कर देते, मेरे को ख़त्म कर देते। और सब लोग मिलके और सब जने मिलके मेरे को बोलते हैं कि आप जो भी है आपका जो भी है आप ख़त्म ही कर देती हूँ मैं आप लोगों को, तो ज़िंदा तो नहीं रखता तेरे को और आपकी फैमिली को भी जो भी है मैं आपको EST केस में और ड्रग्स में इसमें आपको आप बाहर जाके अगर मैं मारे से बोले तो आप बाहर जाके बोले तो मैं आपके भाइयों को मैं किसी हाल में किसी चीज़ों में फंसा दे दूँ बोल के मेरे बोले। ये हरासमेंट मेरे को 17 ईयर्स से मेरे को चल रहा। ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్రమ్ చెప్పండి, ఇటు భార్య చేసిన ఆరోపణలపై ఇటు భర్తకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? అసలు అప్డేట్స్ ఏంటి అక్రమ్? అంటే ఈ తాండూరుకి సంబంధించినటువంటి 7వ వార్డు కౌన్సిలర్ పై నిన్న జరిగినటువంటి దాడిలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇటు తాండూరు 7వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అయినటువంటి ఇర్షాద్ అదేవిధంగా అత్యా బేగం, అత్యా బేగానికి 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన 3 నెలల నుండే ఇటు ఇర్షాద్ అత్యా బేగం ని తరచు కూడా వరకట్నం పేరుతో కూడా వేధించేవాడంటూ కూడా ఇటు భార్య అత్యా బేగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా తనకి వేరే మత అమ్మాయిలతో కూడా తనకి అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇటు భార్య అత్యా బేగం అయితే వాపోతున్న పరిస్థితి. తరచు కూడా ఈ విషయంలో ఇటు భార్య భర్తకి ఇద్దరికి కూడా గొడవ జరిగేది అన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రతిసారి గొడవ జరిగిన ప్రతిసారి కూడా ప్రతి చిన్న విషయానికి చాలా సార్లు కూడా తన పైన తను చేసుకున్నాడు, అటు ఇర్షాద్ చేసుకున్నాడు, ప్రాణాలు పోయేలా కూడా కొట్టిన రోజులు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు అత్యావేగం వాపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా కూడా దీనికి సంబంధించిన మున్సిపల్ మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అటు కౌన్సిలర్ అయ్యేదానికి తనకి చాలా అప్పైందని, అప్పు వయసును కూడా తీర్చాలంటూ కూడా ఆ వరకట్నం రూపంలో అయితే వేధిస్తున్నారంటూ కూడా తన భార్య వాపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు తరచూ కొడుతుండడంతో ఇటు అత్యా బేగం తమ్ముడైనటువంటి ఫయాజుద్దీన్ కూడా ఇలా జోక్యం చేసుకొని ఆ నచ్చజెప్పే ప్రయత్నం చేయడానికి అయితే నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇటు నచ్చజెప్పే ఆ నేపథ్యంలోనే ఇటు బామ్మర్ది సజ్జుద్దీన్ అదేవిధంగా ఆ ఇర్షాద్ కౌన్సిలర్ ఇర్షాద్ ఇద్దరి మధ్య కూడా ఘర్షణ మొదలైంది. ఇద్దరు కూడా మాట పెరగడంతో గొడవ దిగినట్టు కూడా తెలుస్తోంది. గొడవ అనంతరము నిన్న రాత్రి శుక్రవారం నిన్న రాత్రి కూడా అటు కౌన్సిలర్ ఇర్షాద్ అయితే స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తనపైన హత్యాయత్నము చేశాడు, అదేవిధంగా కత్తులతో దాడి చేశాడంటూ కూడా తను ఫిర్యాదు చేశాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఏదైతే ఇర్షాద్ చేసినటువంటి ఫిర్యాదును పూర్తిగా ఖండిస్తూ అటు భార్య అత్యా బేగం
మరొక కేసు పెట్టింది. ఈ రోజు ఉదయం వెళ్ళి లేదు నా తమ్ముడు తన పైన ఎలాంటి కథతో దాడి చేయలేదు, కావాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, తాను దాడి చేయకపోగా నా పైన గత 17 ఏళ్ళుగా కూడా వరకట్నం పేరుతో అదేవిధంగా అక్రమ సంబంధాల పేరుతో నా పైన అనేక మార్లు దాడి చేశాడు. గత నెల అంటే కొన్ని నెలల క్రితం తనపై ఆ మత్తుమందు ఇచ్చి కూడా తనని చంపేయాలనే ప్రయత్నం కూడా చేశాడు. నాకు పూర్తిగా కూడా ఇర్షాద్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి నాకు లైఫ్ థ్రెట్ ఉంది, నన్ను కాపాడండి, నా తమ్ముడు ఎలాంటి దాడి చేయలేదంటూ కూడా అటు అభియా బేగం వెళ్ళి తిరిగి కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఇప్పటికే అటు తాండూరు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇప్పటికీ ఈ విషయంలో జోక్యం చేసుకుని నిజంగానే ఇటు ఫజీలుద్దీన్ ఇర్షాద్ పైన కత్తులతో దాడి చేశారా, లేకపోతే ఇటు ఆ ఇర్షాద్ కావాలనే ఇట్లా తప్పు కేసు పెట్టారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా నిజంగానే వరకట్నము ఆ వేధింపులు కొనసాగుతున్నాయా లేకపోతే ఏంటి అనేది అంతా అయితే తాండూరు సంబంధించిన పోలీసులకే దర్యాప్తు ముమ్మలు చేసుకోవాలని చెప్పుకొచ్చున్నారు. అయితే అక్రమ్, దీనికి సంబంధించి అటు 17 ఇయర్స్ నుండి ఆవిడ ఇది గృహహింస కింద ఆవిడ టార్చర్ అనుభవిస్తున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. సో దానికి సంబంధించి ఇటు అమ్మాయి సైడ్ పేరెంట్స్ ఎవరైనా ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇప్పటికన్నా పోలీస్ కేసు నమోదు చేసేటట్టుగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా? తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే 17 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 17 సంవత్సరాల నుండి కూడా ఈ వేధింపులు తనకి తరచు జరుగుతున్నాయంటూ కూడా తను చెప్తున్న పరిస్థితి. పెళ్ళైన 3 నెలల నుండేనే తను వరకట్నం ఇవ్వాలంటూ కూడా వేధిస్తున్నాడంటూ కూడా ఇటు అత్యాబేగం చెప్తున్న పరిస్థితి. అయితే ఈ మొన్న జరిగినటువంటి కౌన్సిల్ ఎలక్షన్ కూడా అయితే గత సంవత్సరం కూడా ఇటు ఇర్షాద్ టీఆర్ఎస్ తరఫున అయితే నిలుస్తున్నాడు. తర్వాత అప్పుడు ఓడిపోయాడు. ఈసారి డబ్బులు ఖర్చు పెట్టి మరి నిలుస్తున్నాను, 20 లక్షల వరకు నాకు అప్పయింది, ఆ వరకట్నంతో పాటు 20 లక్షలు కూడా నాకు ఇవ్వాలి అంటూ కూడా కొన్నిసార్లు వేధించాలంటూ కూడా అటు అత్యా బేగం చెప్తున్న పరిస్థితి. అదే విధంగా అత్యా బేగంతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా తన ఇర్షాద్ పై అనేక ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ వరకట్నం వేధింపులు ఒకటే కాదు, దాంతో పాటు అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయి, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని తెచ్చుకుంటాను, నువ్వు నా ఇంట్లో ఉండకూడదు అంటూ కూడా అత్యా బేగంని పలుమార్లు అటు ఇర్షాద్ వేధిస్తున్నారంటూ కూడా అటు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వ్యవహారంలోనే అటు పద్యోధులు కూడా జోక్యం చేసుకున్నాడు, నచ్చే ప్రయత్నం చేశాడు, గొడవ జరిగింది. అయితే పూర్తిగా కూడా ఇర్షాద్ తన రాజకీయ ప్రలోభం ఉపయోగించుకొని నూతనంగా కౌన్సిలర్ అయ్యాడు కాబట్టి తనకి ఆ పవర్ ఉంది, ఆ సపోర్ట్ ఉందనే నేపథ్యంలో పూర్తిగా ఈ కేసుని డైవర్ట్ చేసే విధంగా కూడా ఇర్షాద్ వ్యవహరిస్తున్నాడంటూ కూడా భార్య అత్యా బేగం చెప్తుంది. అంతే తప్ప నా తమ్ముడు ఎక్కడ కూడా ఎలాంటి కథలతో దాడి చేయలేదు అంటూ కూడా అత్యా బేగం చెప్తుంది. దీనిపైన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా బిడ్డపై 17 ఏళ్ళ దాడి జరుగుతుంది.